సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. రాజకీయాలకు అతీతంగా అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలంటూ ధర్నాకు దిగారు. అలాగే రాజీవ్ యువ వికాసం పథకం సిబిల్ స్కోర్తో సంబంధం లేకుండా అర్హులకు ఇవ్వాలన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు ఎంపీడీఓకు పలు డిమాండ్తో కూడిన వినతి పత్రం అందజేశారు. లోన్లు ఇస్తాము 50,000 నుంచి 5 లక్షల వరకు అని అయ్యా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు ఎంపిక చేసేటువంటి లబ్ధిదారులను రాజకీయాలకు అతీతంగా సిబిల్ స్కోర్తో సంబంధం లేకుండా అర్హులైన వాళ్ళందరినీ ఎంపిక చేయండి. అధికారులకు ఆ విధంగా ఆదేశాలు ఇవ్వండి. మల్లు పట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు సిబిల్ స్కోర్తో సంబంధం లేదని. కానీ అధికారులకు ఇప్పటి వరకు కూడా ఎలాంటి గైడ్లైన్స్ లేదు. 2వ తారీఖు నాడు మీరు ఏ విధంగా ఎంపిక చేసి సర్టిఫికేట్ ఇస్తారో చెప్పాలి. అందుకే మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, ప్రభుత్వ అధికారులకు మీరు గైడ్ లైన్స్ పంపండి. సిబిల్ స్కోర్తో సంబంధం లేకుండా మీరు ఎంపిక చేయమని రాజీవ్ యువ వికాసంలో లబ్ధిదారులను ఎంపిక చేయమని చెప్పండి. రాజీవ్ యువ వికాసంలో 5 లక్షల మందికి మేము లోన్లు ఇస్తాము 50,000 నుంచి 5 లక్షల వరకు అని అయ్యా మేము డిమాండ్ చేస్తాము.